అంటే మిలిటరీ బేసెస్, ఎయిర్ బేసెస్ ఏవైతే గల్ఫ్ రీజియన్‌లో ఉన్నాయో, ఖతార్‌లో, యూఏఈలో, లేకపోతే కువైట్‌లో, బహ్రెయిన్‌లో ఇట్లా అనేక దేశాల్లో ఉన్నాయి. ఈవెన్ ఇరాక్‌లో. సో, ఆ మిలిటరీ బేసెస్ మీద ఇరాన్ విపరీతంగా బాంబార్డ్ చేసింది. మిజైల్స్ తోటి, డ్రోన్స్ తోటి విపరీతంగా టార్గెట్ చేసి కొట్టింది. సో, కొట్టడంతోటి కొన్ని థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఫెయిల్ అయిన పరిస్థితి. సో వాళ్ళకి సంబంధించిన ఫైటర్ జెట్స్ కొన్ని ఇప్పుడు చెప్తాను, కొన్ని నంబర్స్ వచ్చాయి. యాక్చువల్లీ F-35ని కొట్టారు ఇరాన్. ఇది చాలా కీలకం. F-35 అనేది ఇది స్టెల్త్ ఫైటర్ జెట్. ఇది రేడార్లకు చిక్కదు. ఇది ఎక్కడుందో మనం కనిపెట్టడం కూడా కష్టం. అట్లాంటి దాన్ని ఎలా ఇంటర్సెప్ట్ చేయగలిగారు, ఎట్లా కొట్టగలిగారు దాన్ని అనేది చాలా పెద్ద విషయం. ఇది బై మిస్టేక్ జరిగిందా, నిజంగానే ఎలా వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటి, ఏదో ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఏదో యూజ్ చేసి కొట్టారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో వాట్ ఎవర్ దట్, ఆ F-35 కూలిపోయిందంట. అండ్ F-15లు 3 పడిపోయాయంట. F-15లు F-16లు 3 పడిపోయాయంట. ఇంకోవైపు ప్రెడేటర్ డ్రోన్స్, చాలా వరకు ప్రెడేటర్ డ్రోన్స్ పడిపోయాయి వాళ్ళవి. సో యుఎస్కి సంబంధించి కొంతమంది వార్ ఎక్స్పర్ట్ చెప్తుంది ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు మేము అసలు మొత్తం ఇరాన్ ఎయిర్ స్పేస్ మొత్తం మా చేతిలో ఉంది, మేము ఎక్కడికంటే అక్కడికి ఫ్లై అవుతున్నాం, అది చేస్తున్నాం అని చెప్తున్నాడు. కానీ నిజానికి కొన్ని వార్ ఎక్స్పర్ట్స్ నుంచి వస్తున్నటువంటి స్టోరీస్ ప్రకారం చూస్తే ఇరాన్ ఎయిర్ స్పేస్లోకి ఫైటర్ జెట్స్ వెళ్ళట్లేదు మొన్నటి వరకు. ఇప్పుడు ఈ కూలిపోయిన తర్వాత F-35, F-15లు, 16లు పడిపోయిన తర్వాత చాలా వరకు వెళ్లకుండా కువైట్ నుంచి, ఇరాక్ నుంచి ఈ ఎయిర్ స్పేస్ లోనే ఉండి అటాక్స్ చేస్తున్నారు. సో దగ్గర నుంచి అటాక్ చేస్తున్నారు అనేది కూడా మనకు తెలుస్తున్న విషయం. సో ట్రంప్ అబద్ధం చెప్తున్నాడు. ట్రంప్ చాలా